మా యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు గత జనవరి 27వ తేదీ నాడు యువగళం ప్రారంభించి 3000 పైగా కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారి యొక్క హృదయ స్పందన తెలుసుకొని వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కళ్ళారా చూసి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మరి ఈరోజు అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ప్రధానమైనటువంటి కారణంగా నిలిచారు. మరి ఆ యువగళం పాదయాత్రలో ఆయన ప్రజల నుంచి ఏవైతే తెలుసుకున్నారో వాటన్నిటిని కూడా సూపర్ 6 ద్వారా ఈరోజు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందించడానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా P4 ఫార్ములాలో అట్టడుగునున్నటువంటి పేద వర్గాలకి సహాయం అందించాలి. మరి వచ్చే 22 సంవత్సరాల్లో ఈ సమాజంలో ఏ ఒక్కరు కూడా పేదలుగా ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో మరి ఈరోజు మా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా తీసుకురావడానికి కూడా యువగళ నేత మా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు ప్రజల మధ్య ప్రజాస్పందన చూసిన తర్వాత వాళ్ళ గుండె చప్పుడే ఈరోజు P4 ఫార్ములా అన్నది స్పష్టమవుతుంది. యువగళం కన్నా ముందు ఆనాడు ఉన్నటువంటి వైసీపీ పాలనలో నిరంకుశత్వం, ప్రజా వ్యతిరేకత, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. ఇక మాకు తప్పదు, ఈ అరాచక పాలనలో మేము మగ్గిపోవాల్సిందే అన్నటువంటి ఒక భయం కూడా ఆ రోజు ప్రజలకు ఉండేది. అయితే నారా లోకేష్ బాబు గారు యువగళం ప్రారంభించిన తర్వాత ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, నేనున్నాను అంటూ ఒక అండనిచ్చాడు. వైసీపీ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ వచ్చాడు. తద్వారా ఆయనకు అనేక అవమానాలు జరిగాయి, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఎక్కడ కూడా చలించలేదు, వెనకడుగు వేయలేదు, తన అడుగును ముందుకే వేశాడు. వైసీపీ గుండెల్లో ఒక సింహంలా నిలిచాడు. తెలుగుదేశం క్యాడర్కి ఒక ధైర్యాన్ని నింపాడు. అదే 2024లో అత్యధిక మెజార్టీ రావడానికి కారణమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.